Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. M2 సంబంధించి యూనిట్ 1లో ఉన్నాము. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మొత్తం 4 మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3లో సబ్ ఇంకోటి ఉంటుంది అండ్ మెథడ్ 4 ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఈక్వేషన్ ఎప్పుడు తీసుకుని సాల్వ్ చేయాలి, ఎందుకు సాల్వ్ చేస్తున్నాం, ఫార్ములాస్, బేసిక్స్ ఇలాగా అన్నీ మీకు చాలా సింపుల్గా ఎవ్రీ స్టెప్ చాలా కూల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిగతా సమ్స్ కావాలి, మిగతా మెథడ్స్ కావాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. బెర్నౌలీస్ కానీ, సో న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్ అండ్ డీకే సంబంధించిన సమ్స్ కానీ, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ, మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్, దట్ టు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్కి ఏవైతే క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తానో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎంతో ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు ఇలాంటి వీడియోస్ అందిస్తున్నందుకు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ సమ్లోకి వెళ్దాము. ఫస్ట్ మెథడ్ సంబంధించిన సమ్ ఇది. ఓకే, సో ఇలా ఇచ్చాడు, ఇది ఈక్వేషన్. ఓకే, సో ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ మనం గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుందాం స్టూడెంట్స్. ఓకే, సో గివెన్ ఫస్ట్ సొల్యూషన్. ఓకే, సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పెట్టుకుని మనం ఇక్కడ ఏవైతే ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ రాసేసుకోండి ఫస్ట్. సో ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2x y dx మైనస్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ y dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఈక్వేషన్ ఇక్కడ రాసుకుంటున్నాము. రాసుకున్న తర్వాత ఇది ఏ ఫామ్లో ఉంది అంటే చూడండి, m dx, సో n dy ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్లో ఉంది. కాబట్టి ఈక్వేషన్ 1 అని పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఫామ్లో ఉంది అంటే చూడండి, ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ద ఫామ్ m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ యొక్క ఫామ్లో మనకి ఇది రిసెంబ్లింగ్ చేస్తుంది అనుకోండి. దాని తర్వాత m అంటే ఏంటి, ఇది m, ఇది n తీసుకోండి. m ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ y మైనస్ 2x y స్క్వేర్ కామా అండ్ n ఈజ్ ఈక్వల్స్ టు, మనకి n అనేది మైనస్తో తీసుకోవాలి ఎందుకంటే ప్లస్ ఉన్నారు కాబట్టి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉండాలి కాబట్టి ఈ మైనస్ nకి ఇచ్చుకోవాలి కాబట్టి n మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ y తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది m అండ్ n వాల్యూస్. సో ఇప్పుడు ఈ m n వాల్యూస్ మనం డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ ఆఫ్ m ఏమో yతో చేయాలి అండ్ n ఏమో xతో చేయాలి. మనకి ఎలా గుర్తుండాలంటే సింపుల్ ట్రిక్ ఏం లేదు, ఇక్కడ ఏమో x ఉంది కాబట్టి దీంతో yతో చేయాలి, ఇక్కడ y ఉంది కాబట్టి రైట్ దీన్ని xతో చేసుకోవాలి. ఓకే, సో దానికోసము మనం పార్షియల్ డిఫరెన్షియేషన్స్ వేసుకుంటున్నాము. ఓకే, చూడండి, డో m బై డో ఏం చెప్పాను మీకు, ఇక్కడ x ఉంది కాబట్టి ఇది yతో రిప్రజెంటేషన్ చేయాలి. ఓకే, సో వైతో చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ని పక్కన పెట్టేసుకున్నాను, వైకి మాత్రం చేయాలి. వైకి మాత్రం చేస్తే ఏమొస్తుంది, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటాను. వైకి అప్లై చేస్తే 1 వస్తుంది. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. దాని తర్వాత మైనస్న ఈ మైనస్ పెట్టుకోండి. మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై చేస్తున్నాం కదా, అంటే ఈ 2x కాన్స్టెంట్లు ఈ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏముంది, వై స్క్వేర్కి ఉంది, వై స్క్వేర్ ప్లస్ ఏమొస్తుంది 2y మాత్రమే వస్తుంది. ఏమొస్తుంది 2y, కాబట్టి 2 ఇదిగోండి, y ఇదిగోండి, 2y మాత్రమే వస్తుంది. మళ్ళీ ఇవి యాస్టిక్ చేసేసుకోండి. 2 ఇంటూ 2 4xy 4xy మనకి వచ్చింది, ఇలా వచ్చింది. ఓకే, ఐ హోప్ క్లియర్ అర్థమైంది అనుకుంటాను. 2 ఇంటూ 2 మనకి ఏమొచ్చింది, మనకి 4x ఇక్కడ వేసుకున్నాను, ఈ y వస్తుంది కదా ఆ y ఇక్కడ వేసుకున్నాను. ఇలా మనకి డో my డో y ఈజ్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీనికి డెరివేషన్ అప్లై చేసుకోండి. ఓకే, ఎలా అప్లై చేసుకోవాలి అంటే కామా ఇది n పెట్టుకోండి,
ఇది ఇక్కడ y ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ ఆఫ్ x చేసుకోవాలి కాబట్టి సేమ్ ఇలా రాసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఓకే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ x అప్లై అవుతుంది ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ x అప్లై అవుతుంది కాబట్టి xకి అప్లై అవుతుంది ఏమవుతుంది 3x స్క్వేర్ వస్తుంది x క్యూబ్కి అప్లై అవుతుంది ఏమొస్తుంది 3x స్క్వేర్ వస్తుంది డెరివేషన్ ఆఫ్ x క్యూబ్ అంటే ఏంటి n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 n మైనస్ 1 అంటే ఎంత 3 మైనస్ 1 అంటే 2 మళ్ళీ మైనస్ ఇక్కడ వేసుకోండి విత్ రెస్పెక్ట్ ఆఫ్ x అంటే ఏంటి మనకి 3 ఈ yకి అప్లై అవ్వదు ఓన్లీ x స్క్వేర్కి అప్లై అవుతుంది xకి అప్లై అవుతుంది ఏమొస్తుంది 2x వస్తుంది 2x అలా వేసుకోండి దాని తర్వాత ఈ 3ని అండ్ వైని వేసేసుకోండి ఈ y ఇక్కడ వేసుకుంటున్నాను ఈ 3 2s are 6 కాబట్టి 6xy వచ్చింది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏం చేశాను విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్కి అప్లై చేస్తున్నాను అంటే ఏంటి ఈ 3కి అప్లై చేయకూడదు ఈ వైకి అప్లై చేయకూడదు ఎక్స్ స్క్వేర్కి మాత్రం అప్లై చేసుకోవాలి ఎక్స్ స్క్వేర్కి అప్లై చేస్తే ఏమొస్తుంది నాకు 2x వచ్చింది 2x వేసుకున్నాను దానికి y ఇక్కడ వేసేస్తున్నాను ఈ 3ది మల్టిపుల్ చేసుకుని 6 వస్తుంది ఆ 6 ఇక్కడ వేసుకున్నాను వేసుకుంటే ఇక్కడ చూడండి ∂my ఈజ్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ ఉంది ఎంత వేస్తున్నామో ఇది ఒక వాల్యూ వచ్చింది ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయా సేమ్ లేవు కాబట్టి ∂y ఈజ్ ఈక్వల్స్ టు ∂n/∂x అనేది మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము ఏంటి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము ఎప్పుడు ఈ వాల్యూ సేమ్ ఉంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటావు బట్ ఇది నాట్ ఈక్వల్ ఈ వాల్యూ వేరుంది నాట్ ఈక్వల్ సో ఈ రెండు నాట్ ఈక్వల్ అన్నప్పుడు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము అయిన తర్వాత అసలు ఇది ఏ మెథడ్లోకి వస్తుందో మనం తెలుసుకోవాలి ఆ మెథడ్ తెలుసుకున్న తర్వాత సో దాని ఐఎఫ్ వాల్యూ కనుక్కోవాలి ఐఎఫ్ వాల్యూ కనుక్కున్న తర్వాత దాంతో మనం మల్టిప్లికేషన్ చేసి మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెచ్చుకొని మనం సమ్ సాల్వ్ చేయాలి అయితే ఇది మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 మెథడ్ 4 మనకు ఎలా తెలుస్తుంది దానికి సంబంధించిన బేసిక్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సపరేట్ వీడియో ఉంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి మీకు ఎంతో హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏ మెథడ్లోకి వస్తుంది తెలుసుకోవాలి సింపుల్ ఏం లేదు ఇక్కడ x పవర్ ఏముంది 2 ఉంది y పవర్ ఇక్కడ ఏముంది 1 ఉంది ఇక్కడ x పవర్ ఏముంది 1 ఉంది y పవర్ 2 ఉంది ఇక్కడ x పవర్ ఏముంది 3 ఉంది ఇక్కడ x పవర్ ఏముంది 2 y పవర్ ఏముంది 1 అంటే +1 ఈ పవర్స్ రెండు యాడ్ చేసుకోవాలి ఈ పవర్స్ రెండు యాడ్ చేసుకోవాలి ఈ పవర్స్ రెండు యాడ్ చేసుకోవాలి 2 + 1 చేస్తే ఎంత వస్తుంది 3 వస్తుంది 1 + 2 వేస్తే 3 వస్తుంది 3 వస్తుంది 2 + 1 చేస్తే 3 వస్తుంది అంటే పవర్స్ అనేవి సేమ్ ఉన్నాయి ఇలా పవర్స్ సేమ్ ఉంటే మనం హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాము సో ఇప్పుడు ఈక్వేషన్ 1 అనేది మనకి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము ఓకే సో ఈక్వేషన్ 1 ఈజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ షార్ట్గా రాశాను అని తర్వాత మనం దీని ఒక ఐఎఫ్ వాల్యూస్ కనుక్కోవాలి మెథడ్ 1లోకి వస్తుంది అంటే దాని ఒక ఐఎఫ్ ఎలా ఉంటుంది ఐఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/mx + ny ఇలా ఉంటుంది ఓకే ఐఎఫ్ వాల్యూ అంటే m వాల్యూ ఏంటి ఈజ్ ఈక్వల్స్ టు m వాల్యూ ఏంటి ఇదిగోండి m వాల్యూ x² y - 2xy² వేసుకోండి x² y - 2xy² m వాల్యూ వేసుకున్నాను బయట ఏముంది x ప్లస్ n వాల్యూ ఏముంది n వాల్యూ వచ్చేసి -x³ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ -x³ minus 3x² 3x² ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ yతో మల్టిపుల్ అవుతుంది ఓకే సో చూడండి
ఈ y ఉందా, ఆ yతో మల్టిపుల్ అవుతుంది. ఈ n వాల్యూ ఇదిగోండి, x వాల్యూ ఇదిగోండి, ఇది m వాల్యూ. ఇక్కడ 1 పెట్టుకున్నాను, పైన 1 ఉంది, ఆ 1 పెట్టుకున్నాను. సో ఈజ్ ఈక్వల్స్ టు 1 అలా యాస్టరీ వేసుకుంటున్నాను, రైట్. x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ y మైనస్ ఈ x ఇంటూ 2x y స్క్వేర్కి మల్టిపుల్ అవుతుంది. 2x ఇంటూ x స్క్వేర్ y స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇది మైనస్ ఇక్కడ వేసుకుంటున్నాను. సో y ఇంటూ x క్యూబ్ y. ఓకే, సో y ఇంటూ 3x స్క్వేర్ y వేసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది నాకు 3x స్క్వేర్ y స్క్వేర్ వస్తుంది. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. అప్పుడు మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 3లో ఇంచి మనకి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఒకటి మిగులుతుంది. అది ఏంటి అంటే 1/x స్క్వేర్ y స్క్వేర్ మిగులుతుంది. ఓకే, ఎందుకంటే 3x స్క్వేర్లో ఇంచి 3x స్క్వేర్ y స్క్వేర్లో ఇంచి మైనస్ 2x స్క్వేర్ y స్క్వేర్ తీసేస్తాం, ఇంకేం మిగులుతుంది చూడండి, ఇది మిగులుతుంది 1/x స్క్వేర్ y స్క్వేర్. సో దీన్నే మనము ఐఎఫ్ వాల్యూ, అంతే కదా, మనం ఐఎఫ్ వాల్యూ ఎంత సాల్వ్ చేస్తే మనకు వచ్చింది. సో ఇట్స్ ఏ ఐఎఫ్ వాల్యూ. ఓకే, ఏంటిది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్, ఇదే మన ఐఎఫ్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఈ ఐఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్కి మొత్తానికి మల్టిపుల్ చేయాలి. ఏంటి, ఏం చేయాలి, మల్టిపుల్ చేయాలి. మల్టిపుల్ చేస్తే ఎందుకు చేయాలి, మల్టిపుల్ చేస్తే మనకి నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది కదా, అది కాస్త ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెచ్చుకోవచ్చు. సో అంటే మళ్ళీ సమ్ ఫస్ట్కి వస్తున్నట్టు ఇది మల్టిపుల్ చేయాలి. చేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ మల్టిపుల్ చేయాలి. చేస్తే ఏమొస్తుందంటే మల్టిప్లై ఈక్వేషన్ 1/x స్క్వేర్ y స్క్వేర్. సో మల్టిప్లైయింగ్ ద ఈక్వేషన్ 1/x స్క్వేర్ y స్క్వేర్. ఓకే, సో ఈ ఈక్వేషన్ని మనము ఈ ఫస్ట్ ఈక్వేషన్ని మనము దీంతో మల్టిపుల్ చేస్తున్నాం. సో మల్టిపుల్ చేస్తే ఏమొస్తుంది, సో దీని కిందకు వస్తుంది ఈ x స్క్వేర్ y స్క్వేర్ అనేది దీని కిందకి అండ్ 0 కిందకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇది 1/, ఫామ్లో ఉంది కాబట్టి, 1/, ఫామ్లో ఉంది కాబట్టి. ఓకే, సో వేసుకోండి. x స్క్వేర్ y మైనస్ 2x y స్క్వేర్. ఓకే, dx మైనస్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ y dy ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీని కిందకి వస్తుంది, ఎందుకంటే ఇది బై ఫామ్లో ఉంది కాబట్టి. x స్క్వేర్ y స్క్వేర్ x స్క్వేర్ y స్క్వేర్ 0 కింద మనం వేసుకునే అవసరం లేదు. సో ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత క్యాన్సిలేషన్స్ చేసుకోండి, మనకు ఒక వాల్యూ మిగులుతుంది. సో ఇది దీనికి సపరేట్గా వస్తుంది, ఇది దీనికి సపరేట్గా వస్తుంది. ఓకే, సో సపరేట్ చూసుకోండి మనకి ఏమొస్తుందో. సో ఇది మనము ఎరేజ్ చేసుకున్నాము, అది కంటిన్యూషన్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని డివిజన్ చేసుకుందాము. ఓకే, చేసుకుంటే ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్యాన్సిలేషన్స్ చేద్దాం. ఓకే, క్యాన్సిలేషన్స్ ఎలా చేసుకోవాలంటే సపరేట్గా వస్తాయి. అంటే ఇప్పుడు ఇది దీనికి వస్తుంది, ఇది దీనికి వస్తుంది. సపరేట్గా మనం చేసుకుంటే క్యాన్సిలేషన్స్ అనేవి ఈజీగా అవుతాయి. సో ఫస్ట్ ఇది దీనికి మాత్రమే అనుకుందాం. x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. సో yలోంచి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 y's ఉన్నాయి. ఒక y క్యాన్సిల్, ఇంకొక y మిగులుతుంది. అంటే మనకి 1/y మిగులుతుంది. ఎలాగంటే ఈ x స్క్వేర్ క్యాన్సిల్, రైట్. ఈ y ఉందా, ఈ yలో నుంచి ఒక y, ఇక 2 y's ఉన్నాయి.
క్యాన్సిల్ అయిపోయి కింద y మిగులుతుంది, ఆ y ఇదిగోండి. అండ్ నెక్స్ట్ మైనస్ నెక్స్ట్ ఇక్కడ రైట్, ఇది వెళ్ళిపోయింది కాబట్టి పక్కన పెట్టేసేయండి క్లారిటీ కోసం, మనకి అర్థం కావడం కోసం. ఓకే, సో ఇక్కడ ఒక x ఉంది, ఈ y క్యాన్సిల్ అయిపోయింది రైట్. ఇక్కడ చూసుకుంటే ఇక పైన ఒక x ఉంది, కింద 2 x ఉన్నాయి. సో ఈ x ఇది క్యాన్సిల్ చేస్తే 2 పోతుంది, మనకేం మిగులుతుంది చూడండి, -2/x మిగిలింది. సో మైనస్ వేసుకున్నాను, 2/x ఇలా వచ్చింది నాకు. ఈ dx యాస్ట్ వేసుకోండి, dx నెక్స్ట్ మైనస్. ఓకే, సేమ్ ఇది అంతే, ఇది దీనికి వస్తుంది, ఇది దీనికి కూడా వస్తుంది. ఇది దీనికి వచ్చినప్పుడు ఓకే, ఇక్కడేమో క్యూబ్ ఉంది అంటే పైన 3 xలు ఉన్నాయి, కిందేమో 2 xలు మాత్రమే ఉన్నాయి. కింద ఏమున్నాయి, 2 xలు ఉన్నాయి. సో అప్పుడు మనకి ఏం మిగులుతుంది, పైన ఒక x మిగులుతుంది, కాబట్టి పైన ఒక x మిగిలింది. ఓకే చూడండి, పైన 3 xలు ఉన్నాయి, కింద 2 xలు ఉన్నాయి. ఈ 2 xలు తీసేస్తే ఒక x మిగిలింది, ఆ ఒక x పైన వేసుకున్నాను. ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ y² ఉంటుంది, అలానే y², ఎందుకంటే y² క్యాన్సిల్ చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. అదే ఇక్కడ చూసుకుంటే ఇది అయిపోయింది, పక్కన పెట్టేసేయండి. ఈ మైనస్ ఇక్కడ వేసుకోండి, వేసుకున్నా బ్రాకెట్ వేసుకోవాలి, ఎందుకంటే బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ వేసుకున్నాను. మైనస్ రైట్, ఈ x² క్యాన్సిల్ కాబట్టి తీసేసేయండి. ఓకే, పైన ఒక y ఉంది, కింద 2 yలు ఉన్నాయి కాబట్టి ఈ yకి ఒక y తీసేసేయండి. తీసేసాను, అప్పుడు ఏం మిగులుతుంది, -3y 3/y అండ్ dy = 0 రైట్. ఇప్పుడు ఈక్వేషన్ 2 అనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఇందాక ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది కదా, అలానే ఇది చూడండి. సో ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ m1. ఇది ఇందాక ఓన్లీ m, ఎందుకంటే మనకి అలానే చూడండి, m dx n dy = 0. మళ్ళీ ఆ ఫార్ములా తెచ్చుకోవాలి మనం ఇలాగా, అందుకే మళ్ళీ మనం స్టార్టింగ్కి వచ్చాం, మళ్ళీ ఫస్ట్కి వచ్చాం. m dx ప్లస్ n dy = 0, 1n1. ఓకే, సో ఇదేమో m1 అనుకోండి, dx ప్లస్ ఇది n dy = 0. అయితే m1 వాల్యూ ఏంటి, m1 = 1/y minus 2/x కామా n = ఏం వాల్యూ, మైనస్ x/y² మైనస్ 3y. ఓకే, ఇలా వచ్చింది. ఇది m వాల్యూ, ఇది n వాల్యూ. సో వచ్చిన మనం ఏం చేయాలి, mకి పార్షియల్ డెరివేషన్ అప్లై చేయాలి, nకి పార్షియల్ డెరివేషన్ అప్లై చేయాలి. అప్లై చేయండి, అప్లై చేస్తే ఏమొస్తుంది చూద్దాం. పార్షియల్ డెరివేషన్ ఆఫ్ m బై పార్షియల్ డెరివేషన్ ఆఫ్, మీకు ఏం చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లో, ఇక్కడ dx ఉందంటే ఇక్కడ y చేసుకోవాలి. చేయండి, ఏమొస్తుంది y కాబట్టి రైట్. 1/y అంటే ఏంటి, 1/y అంటే గమనించండి, -1/y². డెరివేషన్ ఆఫ్ 1/y అంటే ఏంటి, -1/y² వేసుకోవాలి. ఐ హోప్ క్లియర్ అర్థమైంది అనుకుంటాను. పార్షియల్ డెరివేషన్ ఆఫ్ y కాబట్టి x కాన్స్టెంటే, 2 కాన్స్టెంట్ కాబట్టి ఇవి 0 అయిపోతాయి, మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ n వాల్యూ కామా n వాల్యూ చేయండి. ఇప్పుడు n వాల్యూ చేస్తానికి ఏంటిది, n వాల్యూ ఎలా చేస్తామంటే ఇక్కడ nకి dy ఉంది కాబట్టి మనకి ∂x. ఓకే, ∂n బై ∂x = పార్షియల్ డెరివేషన్ ఆఫ్ x కాబట్టి
ఇప్పుడు ఈ ఎక్స్ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. ఈ వై స్క్వేర్ అనేది పక్కన పెట్టేస్తాం, మనకి ఏం మిగులుతుంది, ఎక్స్ మిగులుతుంది. ఎక్స్కి అప్లై చేస్తే 1 వస్తుంది కాబట్టి 1/y². సో మైనస్ పక్కన పెట్టండి. మనకి పార్షియల్ డెరివేషన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి అంటే ఏంటి, ఇది y కాన్స్టెంటే 3 కాన్స్టెంటే 0 అయిపోయింది. సో ఈ వాల్యూ మిగిలింది. సో కంపేర్ చేస్తే ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ సేమ్ ఉన్నాయి. చూడండి, ∂my ∂y ఈజ్ ఈక్వల్స్ టు -1/y². ఇది కూడా -1/y² ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఇది ఫస్ట్ n1 ఓకే. సో మనకి రెండు వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్స్ టు, సో ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వచ్చింది. ఏంటి, ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి. ఇందాక నాట్ ఈక్వల్ వచ్చింది, ఇక్కడే ఇప్పుడు ఈక్వల్ అయింది. సో రెండు వాల్యూస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వచ్చింది కాబట్టి మనము నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఏదైతే ఫార్ములా చేస్తున్నామో అది వేసుకొని చేయాలి. ఓకే, సో ఇది ఎరేజ్ చేస్తాను. ఓకే, సో ఫర్దర్గా మనం లాస్ట్ అయిపోతుంది మనకి. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మనం జనరల్ సొల్యూషన్ వేసుకోవాలి. ద జనరల్ సొల్యూషన్ అని మనం వేసుకుని ఇక్కడ ఏమైతే ఉందో ఫామ్ ఆ ఫామ్లో వేసుకోవాలి. అంటే ఇది m కదా, m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్స్ టు c అని వేసుకోండి. అయితే జనరల్ సొల్యూషన్ కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్, ఇక్కడ ఇంటిగ్రేషన్. ఓకే, అంటే ఇది ఏదైతే ఫామ్లో ఉందో అదే ఫామ్లో వేసుకొని చూడండి. ఇది m dx n dy ఈజ్ ఈక్వల్స్ c అని వేసుకోను. ఇక ఇంటిగ్రేషన్ అప్లై చేశాను అంతే, రైట్. ఇది మర్చిపోయాము అని మీరు పెట్టుకోకండి, ఈజీ గుర్తుంటుంది. ఓకే, సో ఇక్కడ m కాబట్టి ఇక్కడ y వాల్యూస్ అనేవి మనకి కాన్స్టెంట్లో ఉంటాయి. ఓకే, ఇక్కడ టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే టర్మ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. ఓకే, అది మొత్తం మైండ్ పెట్టుకుని షార్ట్గా రాశాను. సో m1 వాల్యూస్ ఏంటి అంటే m1 వాల్యూస్ 1/y మైనస్ 2/x అది వేసుకోండి. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y మైనస్ 2x dx. ఓకే, m వాల్యూ వేసేసుకున్నాను. నెక్స్ట్ ప్లస్ n1 వాల్యూస్ ఏంటి n1 వాల్యూస్ ఏంటి. సో మనకి ఎక్స్ టర్మ్స్ ఉండకూడదు, అంటే ఎక్స్ టర్మ్స్ ఉండకూడదు, ఇది లేదనుకుందాం. ఇంకేం మిగులుతుంది, మైనస్ 3y, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3y ఇంటిగ్రేషన్ ఆఫ్ dy ఈజ్ ఈక్వల్స్ టు c. ఐ హోప్ మీకు క్లియర్ అర్థం అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ 1/yకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, 1/yకి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసాము. సో మనకి ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ y అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ y పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేస్తే 1 ఉంటుంది. 1కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే x వస్తుంది. కాబట్టి x/y మైనస్ అలానే వేసుకోండి. నెక్స్ట్ 2 కాన్స్టెంట్ కాబట్టి 2 పక్కన పెట్టేసేయండి. 2 పక్కన పెట్టేశాను అంటే ఇక్కడ రాసేసుకుంటాను, ఏం కాదు. 1/xకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 1/xకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది అంటే log x వస్తుంది. కాబట్టి 2 పక్కన పెట్టాం కదా, 2 ఇక్కడ రాసుకున్నాను, log x వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రేషన్ 3/y ఉంది. 3 అనేది కాన్స్టెంట్, పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసాను 3. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y మాత్రం మిగులుతుంది. 1/y అంటే ఏంటి, log y ఈజ్ ఈక్వల్స్ టు c. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సమ్. సో అర్థమైంది అనుకుంటాను. ఈ క్వశ్చన్కి ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ ఏంటి, x/y మైనస్ 2 log x ప్లస్ 3 log y ఈజ్ ఈక్వల్స్ టు c ఈజ్ ఏ రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీరు రాయకపోతే మార్క్స్ ఇవ్వరు, ఖచ్చితంగా హాఫ్ మార్క్ కట్ చేస్తారు. ఓకే, అలా రాయండి. ఓకే,
ఐ హోప్ ఫస్ట్ మెథడ్ సంబంధించిన మీకు అర్థమైంది అనుకుంటాను. సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్, ఫోర్త్ మెథడ్ తీస్తే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. సో ఫర్దర్గా ఫాలో చేయండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.